కళ్యాణ్ ఇంట్లో నుండి వెళ్ళిపోవటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో కళ్యాణ్ వాళ్ళ అమ్మ కావ్య దగ్గరికి వచ్చి, "జరిగిందా? ఇప్పుడు నువ్వు అనుకున్నదే జరిగింది కదా! కళ్యాణ్ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకున్నాడు. అలాగే జరిగింది కదా! నువ్వు అనుకున్నదే సాధించావు కదా!" అని చెప్పేసైతే కావ్యను బ్లేమ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "అవును, నువ్వు అనుకున్నదే జరిగింది కదా! కవికి, అప్పుకి పెళ్లి చెయ్యను, నాకు ఇష్టం లేదు అని చెప్పావు. కానీ నీ మనసులో ఉన్నది మాత్రం వేరేది కదా! అలాగే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగేటట్లు నువ్వే చేసావు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే, "కవిని, అప్పుని ఎలాగైనా ఈ ఇంటికి తీసుకొని వచ్చే బాధ్యత నీదే కావ్య" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "అదేంటండి అలా మాట్లాడుతున్నారు మీరు?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం, "అవును కావ్య, వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొని వచ్చి వీళ్ళందరినీ బాగా చేసేది నువ్వే. నువ్వే చెయ్యాలి ఈ పనిని" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "నా వల్ల అది ఎలా సాధ్యమవుతుంది?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "అవునా! అయితే నువ్వు చెప్పిన పని నేను ఎలా చేయగలను? నేను కూడా చేయలేను నువ్వు చెప్పిన పనులు" అని చెప్పేసైతే చాలా కోప్పడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "అది కాదండి, నేను చెప్పేది కొంచెం వినండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం, "నేను వినను. నువ్వు ఎలాగైనా సరే అప్పునే కళ్యాణ్‌ని ఇంటికి తీసుకొని రావాలి. ఇంటికి తీసుకొని వస్తేనే నీతో మాట్లాడతాను. ఇక్కడి నుండి వెళ్ళిపో" అని చెప్పేసైతే తన్నే గసురేస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.